జై శ్రీమన్నారాయణ. నమస్కారం. భగవంతుడు సహాయం చేస్తాడు. ఆళ్వార్లలో నాయకులుగా నమ్మాళ్వార్లు కీర్తింపబడుతున్నారు. ఆళ్వార్లలో వారు 5వ వారు. వృషభ మాసం విశాఖ నక్షత్రం నాడు అవతరించారు. తిరునల్వేలి పక్కన ఉన్న ఆళ్వార్ తిరునగర్లో వారు అవతరించారు. చింత చెట్టు త్వరలోనే ఉండేవారు. వారు ఆ స్థలాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ భగవంతుడు ఈ లోక విషయాలన్నీ ఆయనకు అక్కడే కంటికి కనపడేట్టుగా చేశారు. దాన్ని చూసి ఆయన 4 ప్రబంధాలు పాడారు. తిరువాయిమొഴി అనేది సామవేద సమం అని అంటారు. అందులో 7వ శతకంలో 5వ దశకంలో 10వ పాసురం అర్థం చూద్దాం. వార్த்தை அறிபவர் மாயவர் காலன்றியாவரோ போர்த்த பிறப்பொடு நோயொடு மூப்பொடு இறப்பு இவை பேர்த்து பெரும் துன்பம் வேறற நீக்கி தன் தாளின் கீழ் சேர்த்து அவம் செய்யும் సేమத்தை ఎన్ని తెలివుట్రే అని ఆళ్వార్ల పాసురం. మాయావి అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని అన్నారు. ఆ శ్లోకార్థాన్నే ఆళ్వార్లు ఈ పాసురంలో తమిళంలో చెప్పారు. భగవంతుడు మనకి ఏమేమి చేస్తున్నాడు, మనకేమి మంచి చేస్తున్నాడు అనే జ్ఞానాన్ని ఈ పాసురంలో చెప్పారు. అది తెలుసుకుంటే మనం ఖచ్చితంగా దుఃఖించం, బాధపడం. మాయావి అయిన శ్రీకృష్ణుడికి దగ్గరవుతాం. అలా జ్ఞానం పొందిన వాళ్లకు భగవంతుడు జననం, రోగం, జర, మరణం అనే 4 భయాలను పోగొడతాడు. ఈ లోకంలో ఈ 4 అందరినీ బాధించే దుఃఖాలు. మరణం అందరినీ బాధిస్తుంది. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి బాధపడడం ఎందుకు అనుకోవచ్చు. కానీ అది ఉన్నవాళ్ళకు పెద్ద కష్టం. రోగం రకరకాలుగా వచ్చి బాధిస్తూ ఉంటుంది. రకరకాల రోగాలు వచ్చి కొందరిని బాధిస్తుంది. కొంతమందికి ఏం రోగమో తెలియకుండానే లోపలే పెరుగుతూ బాధిస్తుంది. రోగాలన్నిటినీ భగవంతుడు పోగొడతాడు. తర్వాత జర అంటే ముసలితనం. రోగం, ముసలితనం ఒకదాంతో ఒకటి చేతులు జోడించుకొని పెన వేసుకొని వస్తాయి. ఈ రోజుల్లో జీవన ప్రమాణం చాలా పెరిగింది. కానీ దానికి కావాల్సిన వసతి, వాళ్ళని చూసుకునేవాళ్ళు, వాళ్ళతో కాలం గడిపేవాళ్ళు ఉన్నారా అంటే ఏమో తెలియదు. అది ప్రశ్న. అప్పుడు భగవంతుడు వీటన్నిటినీ పోగొడతాడు. ఆ పైన ఈ సంసారంలో అంటే లోకంలో ఉండడమే పెద్ద కష్టం. మనం పాపపుణ్యాలు కూడబెట్టి ఉంచాం. వాటన్నిటినీ పైన పీకేయడం కాకుండా భగవంతుడు వేళ్ల దగ్గర నుంచి పెకిలించేస్తాడు. ఈ సంసారమే మళ్ళీ రాకుండా, మళ్ళీ పుటక లేకుండా పోగొడతాడు. అంతటితో వదిలేయడు. వీటన్నిటిని పోగొట్టి తన పాదాల దగ్గరికి చేర్చుకుంటాడు. ఇందాక చెప్పినవన్నీ అనిష్టాలు. అంటే అనిష్ట నివృత్తి చేసి ఇష్టప్రాప్తి కూడా ఇస్తాడు. అంటే చెడును పోగొడతాడు, మంచిని ఇస్తాడు, తన పాదాల దగ్గర చేర్చుకుంటాడు. అది ఇష్టప్రాప్తి. ఇవన్నీ ఆయన మన కోసం చేసే క్షేమాలు, మంచి. భగవంతుడు మన క్షేమం కోసం ఏమి చేస్తున్నాడో తెలుసుకొని ధైర్యంగా ఉండండి అని ఆళ్వార్లు ఈ పాసురంలో చెబుతున్నారు. మనకు ధైర్యం వస్తే మనం బాధపడం. అజీర్తి వ్యాధితో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన మంచి మందు ఇస్తారు. తర్వాత ఆయన్ను కాస్త చక్కెర పొంగలిస్తారా అని అడిగితే ఇవ్వకపోగా మనల్ని వింతగా చూస్తారు. సరే, ఒక దేవాలయానికి వెళ్ళాం, పూజారి దగ్గరికి వెళ్ళాం, ఆయన చక్కెర పొంగలి ఇచ్చారు. కానీ అజీర్తికి మందు ఆయన ఇవ్వలేడు. కానీ ఒక్క భగవంతుడు మాత్రమే అజీర్తికి మందునిస్తాడు, ఇష్టమైన చక్కెర పొంగలిస్తాడు. అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి 2 చేస్తాడు. అంటే మన కష్టాలను పోగొట్టి సుఖాన్ని ఇచ్చి తన పాదాల దగ్గర ఉంచుకుంటాడు. ఆయనే సంపద ఇస్తాడు, కుటుంబాన్ని ఇస్తాడు. ఇందుకోసం దేవాలయాలు కట్టించారు, అక్కడికి వెళ్ళొచ్చు. ఆచార్యులను ఇచ్చాడు, వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని పొందొచ్చు. ఎప్పుడు మన హృదయంలోనే ఉండి మనం మంచి మార్గంలో పయనిస్తున్నామా అని గమనిస్తాడు. మనం ఒకవేళ చెడు మార్గంలో పోతుంటే
మనల్ని ఆ మార్గం నుంచి మళ్ళించి మంచి మార్గంలో వెళ్ళడానికి సహాయం చేస్తాడు. ఒక పని మీద గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ బోలెడు సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చే వరకు తల ప్రాణం తోకకొస్తుంది. కానీ ఇక్కడ ఆయనే అన్నీ చేస్తాడు. మనకు కావాల్సిన సమస్తం ఆయన ఇస్తాడు. ఎక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. కాబట్టి ఇంకా మనం శోకపడాల్సిన అవసరమే లేదు అని ఆళ్వారు చెప్తున్నారు. కృష్ణుడు భగవద్గీతలో కూడా ఇదే చెప్పాడు. వాటిని అర్థం చేసుకొని మనసులో నిలుపుకొని ధైర్యంగా ఉందాం. జై శ్రీమన్నారాయణ.